మహారాష్ట్రలో మేము పోటీ చేయడం లేదు. మహారాష్ట్రలో మాకు పొలిటికల్గా స్టేక్స్ లేవు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కనుక వాస్తవాలను మేము ప్రజలకు చెప్పాలనుకున్నాం. పొలిటికల్గా మాకు మహారాష్ట్రలో వీ హ్యావ్ నో స్టేక్స్. బట్ ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంట్ను వాళ్ళ ఖాతాలో వేసుకోవడం, కాని రుణమాఫీ 40 లక్షల మందికి అయిందని ఏఐసిసి వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం, ఇవ్వని బోనస్ను వరి పంటకు బోనస్ ఇస్తున్నా అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నమే మేము చేస్తున్నాం. మీరు రాయండి, అక్కడ పేపర్లకు కూడా పంపండి, నిజాలు చెప్పండి అక్కడ వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మహారాష్ట్రకు డబ్బులు పంపించడం మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలో రైతుల వడ్లు కొంటున్నారా లేదా అనే దాని మీద లేదు. ఇప్పుడు ఏమైంది, రైతులందరూ రోడ్ల పాలైంది. నేను నర్సాపూర్కి పోయినా, కౌడుపల్లి మండలం పోయినా, కొన్ని సెంటర్లకు పోయినా, వడ్లు కొనుగోలు చేసే కేంద్రంలోకి వెళ్ళి మాట్లాడినా. మీలాగా హైదరాబాద్లో కూర్చొని మాట్లాడలే. కృష్ణ అనే ఒక రైతు, ఇంకొక రైతు పేరు మర్చిపోయినా, రైతు 20 రోజులైంది సార్ నేను వడ్లు పోసి, పొద్దుందాకా కోతులు వచ్చి పడుతున్నాయి కుప్పల మీద, రాత్రిపూట అడవి పందులు వస్తున్నాయి, మేము ఈయన్నే కావలు కాస్తున్నాం సార్, ఎన్ని రోజులు ఈ వడ్ల కుప్పల మీద పండుకోవాలి సార్, 20 రోజులైంది, ఇంటికాడ సంసారం ఉన్నది, బర్రె ఉన్నది, దుడ్డే ఉన్నది, మా బతుకులు ఏం కావాలి, కేసీఆర్ సార్ ఉండగా 2-3 రోజుల వడ్లు కొన్నారు, 20 రోజులైనా వడ్లు పోతలేవని చెప్పి నిన్న కౌడిపల్లి మండలంలో కృష్ణ అనే రైతు నాకు ముందు చెప్పుకోవడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారేమో ఇది వదిలిపెట్టిండు. మరి మహారాష్ట్రకు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి డబ్బులు సమకూర్చడం మీదనే ఆయన దృష్టి ఉన్నది. ఆయన ఎక్కువ పని దాని మీద పనిచేస్తున్నాడు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసిండు. ఒక మంత్రి గారు కేరళ పోయినరు, ఒకరు ఏమో జార్ఖండ్ పోయినరు, ఇంకొకరేమో మహారాష్ట్రకు పోయినరు, ఒకరేమో లండన్లో తిరుగుతున్నారు, ఇంకోళ్ళు మలేషియాలో తిరుగుతున్నారు. మీరేమో పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో తిరుగుతున్నారు. పాలన గాలికి, మంత్రులేమో గాలి మోటార్లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. ఇవాళ తెలంగాణ డబ్బు, తెలంగాణలో అక్రమంగా సంపాదించిన డబ్బు ఇవాళ ఇతర రాష్ట్రాలకు పోతా ఉంది.